ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. ప్రధానంగా అధికార పార్టీలో మార్పులు చేర్పులు ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ మార్పులు చేర్పులు మంచికే అంటున్నారు మంత్రులు, ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలు. అయితే ఎమ్మెల్యేలు గెలవలేరు, అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది. సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది. దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర ఓడిపోయే అతను నీ దగ్గర గెలుస్తాడా? చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. మిమ్మల్ని మారిస్తే నగర్ నుంచి మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. ఎక్కడ చేయాలనుకున్నారా మారితే? ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు, నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను. క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పణంగా పెట్టేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి. రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం. ఇందులో 10 మందో 20 మందో 50 మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం. ఓడిపోయినప్పటికి కూడాను నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రివర్గంలో తీసుకుని కొన్ని అనివార్య కారణాల వలన కౌన్సిల్ రద్దు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పటికి కూడాను ఎక్కడా కూడాను నన్ను ఖాళీగా లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని నన్ను రాజ్యసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పరిస్థితి. దాన్ని మేము సదా రుణపడి ఉన్నాం, కృతజ్ఞత ఉన్నాం. అంటే నేను ఓడిపోయినప్పటికి కూడాను నాకు ఎక్కడా కూడాను చిన్న ఇబ్బంది కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని నన్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు. కార్యకర్తకి ముఖ్యంగా మా సామాజిక వర్గానికి కూడా ఆ గౌరవం లభించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గణేష్ గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సో పాత అంతవరకు అయిపోయింది. అది 2 రోజులు కార్యకర్తలు నాయకులు కొంత స్తబ్దత ఉన్నప్పుడు కూడాను మనందరం కూడా యాక్టివ్ అయ్యి అధిష్టాన వర్గ నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు క్యాండిడేట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా కార్యక్రమంగా సన్నద్ధం అవుతున్నాము.